హలో అండి, నమస్తే. ఇక్కడ చూసారు కదండి, ఏజ్ ఎక్కువగా ఉన్న వారికి కానీ ఏజ్ తక్కువగా ఉన్న వారికి వైట్ హెయిర్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుందండి. మా అమ్మ ఏజ్ అయితే దాదాపుగా 70 ఇయర్స్ అండి. అయినా వైట్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా ఉంది కదా. కానీ నేను ఇక్కడ చూపించిన కొబ్బరి నూనెలో ఇవి కలిపి పెట్టుకుంటే సరిపోతుందండి. ఎంత ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైనా లేదా చిన్న పిల్లలైనా సరేనండి, వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోతుందండి. వైట్ హెయిర్ అనేది అస్సలకే రాకుండా ఉంటుంది. రిజల్ట్ చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఎంత వైట్గా ఉన్న హెయిర్ అనేది ఇలా పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసిందో. ఆయిల్ అనేది చాలా పవర్ఫుల్ రెమెడీ అండి, చాలా బాగా పనిచేస్తుంది. అన్నీ న్యాచురల్లీ యూజ్ చేశాను. కానీ ఈ ఆయిల్ అనేది అప్పుడప్పుడు కాకుండా మనము డైలీ నైట్ పడుకునే ముందు కానీ లేదా షాంపూ పెట్టుకొని మనం తలస్నానం చేసే ముందు 2 అవర్స్ ముందు కానీ అప్లై చేయాలి. ఇప్పుడు నా హెయిర్ కూడా చూపిస్తాను చూడండి. నాకైతే చాలా ఏజ్ అనేది తక్కువగా ఉన్నా కానీ నా హెయిర్ అనేది ఇలా ముందటి భాగంలో వెనుక భాగంలో వైట్ హెయిర్ అనేది పూర్తిగా వచ్చేసిందండి. మా అమ్మదైతే మీకు చూపించాను కదా, నాకు కూడా నేను ఈ ఆయిల్ని వాడిన కొన్ని రోజులలోనే నాకు వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోయి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. మళ్ళీ వైట్ హెయిర్ అనేది కూడా రావడం పూర్తిగా తగ్గిపోయిందండి. ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అయితేనే రిజల్ట్ అనేది కనబడుతుందండి. దీనికంటే మనం ముందుగా హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి ఖచ్చితంగా కావాలండి. ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి ఇక్కడ చూపించినవన్నీ కూడా ఈ గిన్నెలోకి వేసుకోవాలండి. అయితే ఒక గుప్పెడంతా కరివేపాకును నీట్గా కడిగింది తీసుకోండి. తర్వాత అలాగే గోరెంటాకు ఉంటుంది కదండి, కరివేపాకు కంటే కొద్దిగా ఎక్కువగా గోరెంటాకుని తీసుకోవాలి. అంతేకాదండి, హెయిర్ క్వాంటిటీని బట్టి కూడా ఈ ఇంగ్రీడియంట్స్ని మనం పెంచుకోవాలి. నా హెయిర్ అనేది చాలా చిన్నగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకున్నానండి. ఇక్కడ కరివేపాకును వేసిన తర్వాత గోరెంటాకును అలాగే కలబందను కూడా దానిపై ఉండే పొట్టును తీసేసి లోపట ఉన్న గుజ్జును మాత్రం వేసుకోవాలి. ఇక్కడ చిన్నది హాఫ్ తీసుకున్నాను కదండి, దాన్ని పూర్తిగా వేసేస్తున్నాను. వీటితో పాటు తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, వాటిని ఒక 3-4 టీ స్పూన్స్ కానీ లేదా నల్ల నువ్వులు ఉంటాయి కదండి, అవి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఒకవేళ నల్ల నువ్వులు దొరకని ప్లేస్లో మాత్రం తెల్ల నువ్వులను ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఈ రెండిట్లో ఏది ఒకటి అయినా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఒకవేళ ఇవి త్వరగా మిక్సీ పట్టడం లేదు అన్నప్పుడు కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసి అయినా మిక్సీ పట్టుకోవాలి, కానీ వాటర్ని మాత్రం అస్సలకే వేయకూడదు. మిక్సీ పట్టుకుందంతా కూడా మనము ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు మనము ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో అనుకునే 1 అవర్ ముందు కానీ 1.5 అవర్ ముందు కానీ ఇది హెయిర్కి ఖచ్చితంగా అప్లై చేయాలండి. ఇది వీక్లీ 1 టైం కానీ లేదా చెప్పాను కదండి 1 మంత్కు ఒక 2 టైమ్స్ కానీ అప్లై చేసి ఈ హెయిర్ ఆయిల్ని మనం పెట్టుకుంటేనే వైట్ హెయిర్ అనేది పూర్తిగా పోతుంది, ఎలాంటి ఏజ్ ఉన్న వారికైనా సరే. హెడ్ బాత్ చేసే ముందు ఇలా హెయిర్కి బాగా పట్టించేసి ఒక 1.5 అవర్ కానీ అలాగే ఉంచేసేయండి. ఈ పేస్ట్ అనేది హెయిర్కి ఎక్కడ గ్యాప్ లేకుండా పూర్తిగా అప్లై చేయాలండి. ఫుల్ హెయిర్కి ఎంత పొడవు ఉంటే అంత పొడవు వరకు లోపటి వరకు కూడా పూర్తిగా అప్లై చేసేయండి. నా హెయిర్ కూడా చూపించాను కదండి, వైట్ హెయిర్ అనేది ఎక్కువగా ఉంది కదా, నేను కూడా ఇలా హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసుకున్నాను. ఇలా పూర్తిగా అప్లై చేసినాక మీరు 1 అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయండి. ఇప్పుడు మనము హెయిర్ ఆయిల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదైతే అన్నిటికంటే మెయిన్ అండి. ఇక్కడ మందార పువ్వులు కానీ ఆకులను కానీ వేసుకోవాలండి. అయితే ఆకులు అనేవి ఇలా కొద్దిగా డస్ట్ అనేది ఉంటే నీట్గా తుడుచుకొని లేదా కడిగి ఆరబెట్టుకొని మనము ఆయిల్లో వేసుకోవాలి. ఆకులు అనేవి చాలా మందంగా పొడుగ్గా ఉంటాయి కాబట్టి మనము సీజర్తో వీటన్నిటిని ఒక దగ్గర పెట్టేసుకొని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే పువ్వులు కూడా బాగా పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది చాలా త్వరగా కలర్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ పువ్వులను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. 3-4 టీ స్పూన్స్ వరకు కూడా మెంతులను ఖచ్చితంగా యాడ్ చేయాలండి. ఇవి కూడా హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి రావడానికి సహాయపడుతుంది. దీంతోపాటు ఒక కప్పు వరకు కూడా మీరు కరివేపాకును కూడా యాడ్ చేయాలి. కరివేపాకు కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇలా వేసిన తర్వాత మీరు గానుగ నూనె ఉంటుందండి, మనకి
కిరాణం స్టోర్లో కాకుండా పట్టించే ఆయిల్ ఉంటాయి కదండి, అన్ని ఆయిల్ పట్టిస్తుంటారు చూడండి, అలాంటి షాప్లో ఈ గానుగ ఆయిల్ అనేది దొరుకుతుంది. దీన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఒక 2 టీ స్పూన్స్ వరకు కానీ లేదా చిన్న కప్పు వరకు కానీ ఆయిల్ని ఇందులో వేసుకోవాలి. ఈ గానుగ ఆయిల్ అనేది జిగటగా కొద్దిగా గట్టిగా మందంగా ఉంటుందండి. కొబ్బరి నూనె అయితే పల్చగా ఉంటుంది, కానీ ఇదైతే చిక్కగా ఉంటుందండి. దీన్ని మాత్రం మీరు అప్లై చేయాలి. ఒకవేళ ఇది దొరకని ప్లేస్లో మీరు నువ్వుల నూనె అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుందండి, అన్ని కిరాణా స్టోర్లో కూడా దొరుకుతుంది, కాబట్టి దాన్నైనా యాడ్ చేయండి. గానుగ నూనె లేదా నువ్వుల నూనె ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా యాడ్ చేయాలండి. ఇప్పుడు ఈ మనకి ఒక 6 మంత్స్కి కానీ లేదా ఒక 3 మంత్స్కి సరిపడినంత ఆయిల్ని నేను ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ప్రతిసారి మనము హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఇలా ప్రతిసారి ప్రిపేర్ చేసుకోవాలంటే ఇబ్బంది ఉంటుంది కదా, ఇది ఎన్ని సంవత్సరాలైనా కూడా అలాగే ఉంటుంది కాబట్టి పాడవదు, కాబట్టి నేను ఇలా ఒకేసారి 6 నెలలకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ మొత్తాన్ని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. చలికాలం కాబట్టి ఆయిల్ అనేది ఇలా కొద్దిగా గడ్డ కట్టిందండి, మనం గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఆయిల్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. స్టవ్ ఆన్ చేసేసి చిన్న మంట పైన ఈ గిన్నెను పెట్టేసి దీంట్లో ఉండేటివన్నీ కూడా మనము ఈ ఆయిల్లోకి వచ్చేంత వరకు కూడా వేడి చేయాలండి. మరీ హై ఫ్లేమ్ పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెడితేనే మనకి ఆయిల్ కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో ఒక 5 to 8 minutes వరకు పెట్టేశానండి. అప్పుడు మనకి ఆయిల్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. కొబ్బరి నూనె అనేది పూర్తిగా వైట్ కలర్లో ఉంటుంది కదండి, మనకి దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వేయటం వలన అది కొద్దిగా లైట్ గ్రీన్ కానీ డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుందండి. ఇప్పుడైతే ఈ ఆకులన్నీ కూడా కొద్దిగా పల్చగా మెత్తగా ఉన్నాయి, కానీ పూర్తిగా వేడైనాక ఇవి పొడి పొడిగా మనం వేసిన ఆకులన్నీ కూడా గట్టిగా తయారవుతాయండి. అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల మనకి ఈ కొబ్బరి నూనె అనేది కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఈ ఆకులు అనేవి ఇలా గట్టిగా తయారవుతుంది. మనకి ఆయిల్ కలర్ అనేది చూడండి ఎంత గ్రీన్ కలర్లోకి పూర్తిగా వచ్చేసిందో. ఇదే ఇలా పర్ఫెక్ట్ ఆయిల్ తయారు చేసుకున్నాకనే మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మీరు ఆయిల్ డబ్బాలోకి వేసుకొని హెడ్ బాత్ చేసే ముందు కానీ రాత్రి పడుకునే ముందు కానీ ఇలా హెయిర్కి అప్లై చేసుకుంటేనే మనకి వైట్ హెయిర్ అనేది శాశ్వతంగా రాకుండా ఉంటుంది. ఎలాంటి ఏజ్ వారికైనా సరేనండి, 70-80 ఏజ్ వాళ్ళకి కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని న్యాచురల్ వేనండి. ఇలా మనకి కొన్ని నెలల వరకు సరిపడినంత ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మనము హెయిర్కి అప్లై చేసుకుంటే మనకి వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత హెయిర్ పూర్తిగా ఆరిన తర్వాత ఇలా హెయిర్కి ఆయిల్ని అప్లై చేసుకుంటూ చాలా వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నప్పుడు ముందుగా చూపించిన టిప్ ఉంది కదండి, అది హెయిర్కి ఇలా పట్టించేసిన తర్వాత డైలీ ఈ ఆయిల్ని అప్లై చేశారనుకోండి మీకు శాశ్వతంగా వైట్ హెయిర్ అనేది అస్సలకే రాదండి. ఎలాంటి ఏజ్ వారికైనా పూర్తిగా నలుపు రంగులోకి వచ్చేస్తుంది. నేను కూడా చాలా రోజుల పాటు ఇలా వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే ఈ ఆయిల్ని అప్లై చేశానండి. దీనివల్ల నాకైతే వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. ఈ టిప్స్ పాటిస్తేనే మనకి వైట్ హెయిర్ నుంచి బ్లాక్ కలర్లోకి ఖచ్చితంగా మారుతుందండి. కొన్ని రోజుల పాటు వాడి మాకు రిజల్ట్ రావటం లేదని అడుగుతారండి, అసలుకి రాదండి. మీరు కంటిన్యూగా నేను చెప్పిన టిప్స్ పాటిస్తేనే వైట్ హెయిర్ నుంచి బ్లాక్ కలర్లోకి ఖచ్చితంగా మారుతుంది. ఆయిల్ని మాత్రం మీరు అస్సలకే మరవకూడదండి. మీరు షాంపూకు బదులుగా ఇలా కెమికల్స్ని వాడకుండా న్యాచురల్గా ఉండే కుంకుడుకాయలు ఉంటాయి కదండి, ఈ కుంకుడుకాయల రసాన్ని మనం కొద్దిగా వేడి నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాల తర్వాత వీటిని గట్టిగా ఇలా అనేసామనుకోండి, దాంట్లో ఉండే జిగురు గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని అప్పుడు తలకు అప్లై చేశారనుకోండి, ఎటువంటి కెమికల్స్ని వాడటం లేదు కాబట్టి మనకి వైట్ హెయిర్ అనేది అవకాశం ఉండదు. మన హెయిర్ గ్రోత్తో పాటు హెయిర్ కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ చిన్న చిన్న టిప్స్ని పాటిస్తేనే కదండి మన హెయిర్ అనేది చాలా బలంగా ఉండి నలుపు రంగులోకి మారుతుంది. ఒకప్పుడు షాంపూలు అలాంటివి వాడేవారు కాదండి, అందుకొరకే 70-80 ఏజ్ వాళ్ళకి 70-80 ఏజ్ వచ్చే అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలా న్యాచురల్వి వాడేవారు కాబట్టే వాళ్ళ హెయిర్ అనేది అప్పటి కాలంలో కూడా బ్లాక్గా ఉండేదండి. ఇప్పుడు చాలా కెమికల్స్ని యూజ్ చేయటం వల్లనే మన హెయిర్ అనేది ఇలా త్వరగా తెలుపు రంగులోకి వచ్చేస్తుంది.
మనం తినే ఫుడ్ వల్ల కూడా వైట్ హెయిర్ అనేది త్వరగా వస్తుందండి. అలాంటి ఫుడ్ని కొద్దిగా కంట్రోల్ చేసుకొని ఇలాంటి ఆయిల్ని మనము హెయిర్కి అప్లై చేశారనుకోండి, ఎలాంటి వారికైనా వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. నాకైతే త్వరగా బ్లాక్ కలర్లోకి మారడానికి కారణం ఈ ఆయిలేనండి. ఈ ఆయిల్ని బాగా అప్లై చేయటం వల్లనే త్వరగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. చూసారు కదండి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళందరూ కూడా ఈ హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల వైట్ హెయిర్ అనేది పూర్తిగా తగ్గిపోయి బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.